వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినారు. ఈ పర్యటనలో భాగంగా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైఎస్ జగన్ సందర్శిస్తారు. పొగాకు కొనుగోలును పరిశీలించనున్న వైఎస్ జగన్ పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. బుధవారం ఉదయం 9:30 సమయంలో వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు. ఉదయం 10:30 దేవరపల్లి చేరుకుంటారు. అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను వైసీపీ అధినేత పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న జగన్ పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యల ఇబ్బందులపై వారితో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం దేవరపల్లి నుంచి తిరుగు ప్రయాణమవుతారని వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు వివిధ జిల్లాలకు చెందిన పొగాకు రైతులు ఇటీవల వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. పొగాకు ధరల సంక్షోభం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యంపై తమ సమస్యలను జగన్ వద్ద ప్రస్తావించారు. వేలం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా పొగాకు కొనుగోళ్లు పూర్తి కాలేదని, జూలై నాటికి ముగియాల్సిన అమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని జగన్ వద్ద ప్రస్తావించారు. కొన్ని వేలం కేంద్రాల్లో 30 నుంచి 40% వరకు నో బిడ్స్ రిజెక్షన్లు నమోదవుతున్నాయని, తిరస్కరించిన ఒక్కో బేల్ను మళ్లీ వేలానికి తీసుకురావడానికి కనీసం ₹1000 అదనపు భారం పడుతోందని వాపోయారు. ఒక్కో బ్యారెన్పై 5 లక్షల వరకు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.